స్వాతంత్ర్య సమరయోధుల్లో రాణిగా ధైర్యానికి ప్రతీకగా నిలిచిన ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మనందరికీ తెలుసు. కానీ ఆమె బాల్యం, కుటుంబం, విద్య, ఆధ్యాత్మికత ఎలా ఉండేవి అన్న విషయాలు చాలా మందికి తెలియదు. ఝాన్సీ రాణి అసలు పేరు మణికర్ణిక. స్నేహితులు, కుటుంబ సభ్యులు ముద్దుగా మను అని పిలిచేవారు. 1828 నవంబర్ 19న మహారాష్ట్రలోని సతారా దగ్గర కర్హాడి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి మరోపంత తాంబే గారు పండితుడు, న్యాయమూర్తి పనిచేశారు. తల్లి భాగీరథి బాయి ఆధ్యాత్మికురాలు, తెలివైనవారు. కేవలం 4 ఏళ్ల వయసులోనే మను తల్లిని కోల్పోయింది. చిన్న వయసులోనే తండ్రి ఆదరణతో పెరిగిన మను తన వయసుకి మించిన పరిజ్ఞానంతో అబ్బులు పరిచేది. వారణాసిలో పెరిగిన మను గురుకుల విద్యా విధానంలో అశ్వసేవలు, ఖడ్గయుద్ధం, ధనుర్విద్యలతో పాటు వేదాలు, పండితుల పాఠాలు నేర్చుకునేది. ఆమెకు రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలపై మక్కువ ఉండేది. ఆమె ఒక రాణిగా మారే ముందే ఆమె ఒక యోధురాలిగా తీర్చిదిద్దబడింది. ఝాన్సీ లక్ష్మీబాయి జననం గురించి కొన్ని చారిత్రక భిన్నతలు ఉన్నాయి. చరిత్రకారుడు డిబి ఫరాస్నిస్ రికార్డుల ప్రకారం ఆమె 1835లో జన్మించిందని చెబుతారు. కానీ 1854లో ఆమెను కలిసిన ఆంగ్లేయుడు జాన్ లాంగ్ ఆమె వయస్సు 26 అనిచాడని రికార్డులు పేర్కొంటాయి. అందుకే ఎక్కువ మంది చరిత్రకారులు 1828ని ఆమె జన్మ సంవత్సరంగా అంగీకరించారు. మను తండ్రి మరోపంత్ తాంబే అప్పటికి సేనాధ్యక్షునిగా పనిచేస్తూ 2వ బాజీరావు పేష్వా ఆశ్రయాన్ని పొందారు. మను తన బాల్యం భిటూర్ అనే పట్టణంలో గడిపింది. బాజీరావుకు సంతానం లేకపోవడం వల్ల ఆయన నానాసాహెబ్ అనే బాలుని దత్తత తీసుకున్నారు. నానాసాహెబ్, రావు సాహెబ్ అనే మరో యువకుడితో కలిసి మను పెరిగింది. వారిద్దరూ మనుకు అన్నల వలె. వీరితో కలిసి మను కత్తిసాము, గుర్రపు స్వారీ, తుపాకీ వాడటం వంటి యోధ విద్యలన్నీ నేర్చుకుంది. ఆమె గుర్రంపై ఖడ్గం చేత పట్టుకుని పటాపంచలుగా గాలిలో ఎగిరి దూసుకుపోయే ధైర్యం చూసిన వారికి ఆశ్చర్యమే. 1842లో కేవలం 13 ఏళ్ల వయసులో మను ఝాన్సీ పట్టణ రాజు గంగాధర్రావు నెవల్కర్ ను వివాహమాడింది. అదే ఆమెకు జీవితం మలుపు తిరిగిన సమయం. ఆమె పేరు ఇకపై లక్ష్మీబాయి అయింది. రాజ్యపు బాధ్యతల్లో పాల్గొంటూ ప్రజల పట్ల ప్రేమ చూపిస్తూ రాణిగా మారింది. 1851లో లక్ష్మీబాయికి పుట్టిన కుమారుడు కేవలం 4 నెలలకు కన్నుమూశాడు. ఈ విషాదం ఆమె గుండెల్లో చెరగని మచ్చ వేసింది. తండ్రిగా బాధపడ్డ గంగాధరరావుకు ఆరోగ్యం క్షీణించిపోయింది. 1853లో మరణానికి ముందు ఒక రోజు వాసుదేవ నెవల్కర్ కుమారుడైన దామోదర్రావు అనే చిన్న బాలుని దత్తత తీసుకున్నారు. నవంబర్ 21, 1853లో ఝాన్సీ రాజు గంగాధరరావు మృతి చెందారు. గంగాధరరావు మరణాంతరం లక్ష్మీబాయి దత్తత తీసుకున్న దామోదర్రావును వారసునిగా ప్రకటించారు. కానీ అప్పట్లో భారత గవర్నర్ జనరల్ డల్హౌసీ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనే విధానాన్ని అమలు చేస్తూ దత్తత పిల్లవాడు రాజ్యానికి వారసుడు అవ్వలేడు అంటూ ఝాన్సీని బ్రిటిష్ నియంత్రణలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. రాణి ఇందుకు గట్టిగా ప్రతిఘటన ఇచ్చింది. ఆమె బ్రిటిష్ న్యాయవాది రాబర్ట్ ఎల్లిస్ ద్వారా లండన్ న్యాయస్థానంలో కేసు వేసిన ఆ ప్రయత్నం విఫలమైంది. అప్పటి నుంచి బ్రిటిష్ పాలకుల కక్ష ఆమెపై పెరిగింది. 1854 మార్చిలో ఆమెకు ఇచ్చే పెన్షన్ నిలిపివేశారు. ఝాన్సీ పట్టణం విడిచి వెళ్లమన్నా రాణి కఠినంగా నహీ దూంగి ఝాన్సీ అంటూ తిరస్కరించింది. ఆ మాటే చరిత్రను మార్చేసింది. ఆమె ఒక సైన్యాన్ని నిర్మించగా అందులో మహిళలకు కూడా యుద్ధ శిక్షణ ఇచ్చారు. సుందర్, ముందర్, మోతీబాయి, ఖాసీబాయి వంటి మహిళా యోధురాళ్లు ఆమె బలగాల్లో భాగమయ్యారు. 1858లో బ్రిటిష్ సేనలు ఝాన్సీపై దాడి చేశాయి. ఆ సమయంలో లక్ష్మీబాయి గ్వాలియర్ కోటను ఆశ్రయించి ఆమెతో పాటు గులాం గాస్ ఖాన్, లాల్ భూ బక్షి వంటి ధైర్యవంతులు పోరాడారు. జూన్ 17, 1858లో గ్వాలియర్ సమీపంలోని ఫూల్ బాగ్ వద్ద యుద్ధం జరుగుతుండగా ఆమె గాయపడి మరణించింది. ఆమె చివరి క్షణాల్లో కూడా తాంతియాతోపై సహాయాన్ని తిరస్కరించింది. గడ్డివాణిని తగలబెట్టి తన శరీరాన్ని బ్రిటిష్ చేతుల్లోకి చిక్కకుండా రహస్యంగా నాశనం చేయమని చెప్పింది. ఆమె వీర మరణాన్ని చూసిన జనరల్ హ్యూస్ రోస్ ఈ పోరాటంలో అత్యంత ధైర్యవంతురాలు లక్ష్మీబాయే అని ఘనంగా పేర్కొన్నారు. 1858 జూన్ 17 గ్వాలియర్ ప్రాంతంలోని ఫూల్ బాగ్ దగ్గర కోతహకి సేరిలో ఘోర యుద్ధం జరిగింది. ఆమె తన 8వ యుద్ధ గుర్రం మీద ఎక్కి యుద్ధ వీరులను గెలుపు కోసం ప్రేరేపించింది. రాణి తన సైనికులకు ప్రత్యేకంగా యుద్ధ బట్టలు తొడిగించి గ్వాలియర్ కోటను రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టింది. అది ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు 120 మైళ్ల దూరంలోని ప్రదేశం. ఆమె గాయపడిన తరువాత తన పరిచారికల సహాయంతో సమీపంలోని గడ్డివానికి ఎక్కి శరీరాన్ని శత్రు చేతుల్లోకి రాకుండా తగలబెట్టమని చెప్పింది. ఆ
ఆ రోజు సాయంత్రమే ఆమెకు అంత్యక్రియలు జరిగాయనే నమ్మకం ఉంది. ఆమె మరణించిన దానిపై కొన్ని భిన్న వాదనలు ఉన్నా కెప్టెన్ రీస్ వంటి కొందరు ఝాన్సీ రాణి బతికే ఉంది అని ప్రకటించారని రికార్డుల్లో ఉన్నాయి. కానీ ఆమె స్నేహితురాలు పరిచారిక చేసిన అంత్యక్రియలు ఆమె మరణాన్ని ధృవీకరించాయి. జనరల్ హూగ్ రోస్ ఆమెను చాలా అందమైనది, తెలివైనది, పట్టుదల కలిగినదిగా వర్ణించారు. అంతేకాదు తిరుగుబాటు నాయకుల్లోకెల్లా అత్యంత భయంకరమైనది అని ఘనంగా పేర్కొన్నాడు. ఇది ఆమె విలక్షణతకు ముద్ర. శత్రువులు కూడా ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. రాణి మరణించిన కొన్ని రోజులకే ఆమె తండ్రి మరోపం తాంబేను బ్రిటిష్ వారు పట్టుకుని తీశారు. దత్తపుత్రుడైన దామోదరరావు జీవించి ఉన్నప్పటికీ బ్రిటిష్ పాలకులు అతనికి తగిన హక్కులు ఇవ్వలేదు. బ్రిటిష్ ఇచ్చిన భరణంతో మాత్రమే జీవించాల్సి వచ్చింది. పితామహులుగా పొందవలసిన వారసత్వాన్ని పొందలేకపోయాడు. ఝాన్సీ లక్ష్మీబాయి ఒక రాణి మాత్రమే కాదు, ఆమె ఒక ధైర్యానికి నిలువెత్తు రూపం, మహిళా సాధికారతకు శిలాఫలకం. భారతదేశం ఆమెకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. ఈ రోజు మన దేశంలోని ఝాన్సీ మరియు గ్వాలియర్ ప్రాంతాల్లో ఆమె గుర్రపు స్వారీ విగ్రహాలు ఆ గౌరవాన్ని ప్రతిబింబిస్తుంటే మన హృదయాల్లో ఆమె త్యాగం చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఆమె పోరాటం మాత్రమే కాదు, ఆమె జీవితం ఒక సందేశం. న్యాయం కోసం పోరాడటంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా నిలబడాలి. ఇంతటి రాణిని పుట్టించిన భారత భూమికి వందనములు, సదా వందనములు.